నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత నారా చంద్రబాబు నాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 పర్యాయాలు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు విభజిత ఏపీకి కూడా 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ గతంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడులో ప్రస్తుతం చాలా మార్పు కనిపిస్తుంది. విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓటుకు నోటు కేసుతో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన గతంలో ఏ ఎన్నికలు వచ్చినా బలాబలాలతో సంబంధం లేకుండా పార్టీ తరపున అభ్యర్థులను బరిలో నిలిపేవారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు ఎంతో జాగ్రత్తగా ఆచితూచి పోటీ చేయించేవారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికల బరిలో పార్టీని ఉండేలా చూసుకునేవారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడులో ఎంతో మార్పు కనిపిస్తుంది. ఇందుకు తాజా ఉదాహరణ ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడమే. గతంలో చంద్రబాబు నాయుడు ఇలా ఆలోచించేవారు కాదు. ఎన్నిక ఏదైనా సరే బలం ఉందా అనే దాంతో పని లేకుండా పోటీకి పెట్టేవారు. కానీ ప్రస్తుతం ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. అయినా కూడా ఆయన స్థానిక సంస్థల ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలపలేదు. గతంలో పోటీ చేయకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుందని భావించేవారు. కానీ ఇప్పుడు తప్పుకోవడం ద్వారానే సానుకూలత సాధించుకున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వచ్చిన మొదటి ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలపకపోగా తమకు బలం లేదు కాబట్టి విలువలను కాపాడుకునేందుకు పోటీ నుంచి తప్పుకున్నామన్న సంకేతం ప్రజల్లోకి వెళ్లేలా చూసుకున్నారు. ఇక ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ బలాలను పరిశీలిస్తే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి 600 ఓట్లకు పైగా బలం ఉంది. టీడీపీకి కాస్త అటు ఇటుగా 200 ఓట్లు ఉన్నాయి. 2 పార్టీల మధ్య ఓట్లతో భారీ వ్యత్యాసం ఉంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయమే. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ అభ్యర్థిని బరిలో నిలిపితే ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో అధికారంలో ఉండి ఓడిపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఈ నేపథ్యంలో హుందాగా తప్పుకోవడం ద్వారా సానుకూలత పొందవచ్చని ఆలోచన చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ క్రమంలోనే పోటీ చేయడం లేదని హుందాగా ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక చంద్రబాబు నాయుడుతో పాటు ఈ మార్పుకు ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన పాలన అందిస్తాను అని చెబుతూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో నిలబడకపోవడం వల్ల వచ్చే చెడు కంటే ఎన్నికల్లో నిలబడి గెలిచినా ఓడినా వచ్చే అప్రతిష్ట ఎక్కువగా ఉంటుందని కూటమిలో కీలక భాగస్వామి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించినట్లు తెలుస్తోంది. ఇక పవన్ అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకున్న చంద్రబాబు నాయుడు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయించినట్లు తెలిసింది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు తన సహజ వైఖరికి భిన్నంగా వ్యవహరించడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.